శ్రీకాంత్ చెప్పండి సార్. ఇది చాలా కాలం నెలల నుంచి ఉంది సార్. ఇది ప్రజా సమస్యల మీద ఎంతమంది ప్రజలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళినా చెవిటోడికి శంఖం ఊదినట్టు మాత్రమే ఉంది. ఈ పోలు దాదాపు నెలల కాలంగా ఇక్కడ పడిపోయింది. అధికారులు చూస్తున్నారు. అదేవిధంగా పక్కన పబ్లిక్ కోర్టు ఉంది, ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, ఈ స్టేషన్కి పోయే రోడ్డు ఉంది, స్కూల్స్ ఉన్నాయి. అదేవిధంగా 4 పొడల్లో ఉండే ఈ రోడ్డుని
ఈ రోడ్డులో ఒక ఎలక్ట్రికల్ పోల్ పడిపోతే అధికారులు ఇంతవరకు పట్టించుకోలేదంటే అది దున్నపోతు మీద వానబడ్డ చందంగా ఉంది తప్పితే ఇంక ఇతరత్ర ఏం లేదు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇమ్మీడియట్గా దీన్ని కానీ చర్య తీసుకొని ఈ సపోర్టింగ్ పోల్ని కానీ మార్చకపోతే వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ ఫైల్ చేయాల్సి వస్తుంది. గ్యారంటీగా న్యాయపరమైన పోరాటం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కోర్టు ఆవరణల దగ్గర ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అధికారుల యొక్క నిర్లక్ష్యం స్పష్టంగా అవపడుతుంది. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల పట్ల భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. వెంటనే వచ్చి డిఈ గారికి కూడా ఫోన్ చేస్తే ఫోన్ బిజీగా ఉండి లిఫ్ట్ చేస్తున్నట్లేదు. వెంటనే ఈ యొక్క సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కరెంటు జెన్కో వాళ్ళకు ఉంది. డిఈ గారు కానీ ఏడీ గారు కానీ స్పందించి వెంటనే చేయాలి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. బర్నింగ్ పాయింట్. స్థానిక ప్రజలు ఎన్నో రోజులుగా దీనికి ఇలాంటి సమస్యల పట్ల అసలు ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో భారతీయ జనతా పార్టీ ప్రజల ద్వారా ప్రశ్నిస్తుంది. ఇలాంటి నిర్లక్ష్యాన్ని భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఒప్పుకోదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలు మార్పు కోరుకోబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. అధికారులు వెంటనే రావాలి. లేకపోతే దీని మీద పై అధికారుల దృష్టి తీసుకెళ్లి ఇక్కడున్న అధికారులను కూడా గొడవ చేయడం, ధర్నా చేయడం కూడా జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. వెంటనే రావాలి. ఈ పని పూర్తి చేసి యుద్ధ ప్రాతినిధ్యం చేయాలని భారతీయ జనతా పార్టీ పూసుకునే లేదా పసుపు రంగు పూసుకుంటే చేయాలి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం వస్త్ర వితరణ కార్యక్రమాన్ని ఈరోజు ఇప్పుడు పెద్దలందరి స్వహస్తాలు వారి చేతుల మీదుగా ఈ వస్త్ర వితరణ కార్యక్రమం చేయాలనుకున్నాం. దయచేసి ఇక్కడ దాదాపుగా 200 మంది ఉన్నారు. పెద్దలందరికీ ఈ పుణ్య కార్యక్రమంలో భాగం చేయాలని కలపతోటి మేము 10 మంది అట్టనే మీరందరూ దయచేసి ఈ పుణ్య కార్యక్రమాన్ని బాగా షేర్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు దేవీ థియేటర్ దగ్గర సెంటర్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 200 మందికి పేద సోదర సోదరీమణులందరికీ కూడా వస్త్ర వితరణ జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కమిటీ వారు ఈ ప్రాంతంలో ఉన్న అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసి అందరికీ ఇవ్వడం చాలా సంతోషం. కేవలం ఒక వ్యక్తి ఇద్దరు కాకుండా ఇక్కడ ఉన్న వ్యాపార వర్గాలు
అదేవిధంగా ప్రొఫెషనల్స్ అందరినీ కూడా కలుపుకొని చాలా ఉత్సవం చేశారు. నిజమైన గణేష్ ఉత్సవ కమిటీ ఇది పేదవారికి కావాలి. అదేవిధంగా ఈ పేదలకు కూడా కావాల్సిన తెల్ల కార్డులు కానీ, వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఈ యొక్క అన్నపూర్ణ పథకం కానీ, ఇవన్నీ కూడా ఆ యొక్క కార్యకర్తలు నేను వినిపిస్తున్నాను. అట్లా ఎవరికైనా లేకపోతే మా దృష్టికి తీసుకొస్తే ప్రభుత్వం నుంచి ఇప్పించే ప్రయత్నం గట్టిగా చేస్తానని చెప్తూ, ఈ యొక్క వీళ్ళందరితో కూడా ఈ విధంగా కలిసి పంచుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున అభినందిస్తూ, వీళ్ళంతా కూడా అభివృద్ధి కావాలి, పేదలు పేదలుగా కాకుండా అభివృద్ధి కావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. ఇంకొక సంవత్సరం చూసినప్పుడు ఈ పేదలంతా కూడా మంచి అభివృద్ధిలో ఉండాలని, నిర్వాహకులను కూడా ఆ విధంగా సహాయం, వాళ్ళకు కూడా సహాయ సహకారాలు చేయండి. మీరు కూడా మా వైపు భారతీయ జనతా పార్టీ వైపు ఏదైనా సహాయ సహకారం వాళ్ళకి ఖచ్చితంగా చేస్తామని సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషికవాన మోదక मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दित महागणपतिं महागणपतिं श्री महादेव सुतं गुरुगुहनुतं महादेव सुतं गुरुगुहनुतं मालकोटि
తీసుకోండి. మామా నువ్వు గిట్ల గమనగి మన తొత్తనగి తన సకరగి కరొచ్చి పడిపోతే నీకు నాకన్నా మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన యాడ దొరకడే. సినిమా సుమిత్త మామా నీకు సినిమా సుమిత్త మామా సిను సినుకి నీతో సిటీ కొట్టిత మామా. గుంజుతాంది దీని సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వ. సినిమా సుమిత మామా
లేదు ఇప్పుడు వరకు చూడాలి సామ్రాజ్యం వైరాజ్యం రాజ్యం మహారాజ్యమాధిపత్యం అయకుంగమతపరింతాయేకరాజి వరసిద్ధి వినాయక స్వామి దేవతార్చన కర్పూర నీరాజన సమర్పయామి కర్పూర నీరాజన సమర్పయామి నమ పార్వదేవతరమాది కమ్మని లేచైనా కలుముట్ట పప్పైనా బొద్ద నిండా తిని పొడుపులతో తొందగనేక దంతము తోపు బొత్తలు వామాష్టము మెండుగ రోజు గజ్జరు వరసిద్ధి వినాయక రైస్ సైడ్ అడిపోతుంది
వాటర్ రావాలి వెనక్కి, వాటర్ ఒకటి రావాలి. రెడ్డి గారు ఒక బైక్ పంపేమా అప్పుడు పక్క తప్పండి అసలు పెరుగోడు పెరుగుపోవాలా అనపడతాయా అనపడకపోతే పోయింది లేదా ఫోటో లేకపోతే నెట్టేస్తాడా తెలుసు అన్న మేనేజర్ గారు బాగుపడాలా కొంచెం దాన్ని పట్టరా వెంకట్రా కోట్లు వేసినప్పుడు కనిపిస్తాను అంతే కదా మీరు మీటింగ్ పెడుతూ నేను చేసే పని ఈ రెండు కాపీలు ఇప్పుడు ఈ రెండు అర్జీలు మా రిసీవ్డ్ ఒకసారి మళ్ళీ స్టిల్ ఇవ్వండి ప్రభా అన్ని జెరాక్స్ ఇస్తాం ఏం పర్లేదు అన్ని ఇవ్వండి సార్ ఈ రెండింటి మీద పెట్టండి ఈ 2 లెటర్లు కాను 2 లెటర్లు ఇచ్చాము మీకు ఈ 2 లెటర్లు రిసీవ్ రాసి అదొక సెట్ ఇదో సెట్ రెండింటిని ఇవ్వాలి అంతే అది ప్రజలకు అందరికీ నా నమస్కారాలు. ఈ నెల 31వ తారీఖు అనగా రేపటి దినం నుండి కావలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరుగుతున్నట్టుగా మా కౌన్సిలర్లందరికీ అజెండా పంపడం జరిగింది. దాని మీద మా వైఎస్ఆర్సీపీ తరఫున మా యొక్క విన్నపము తెలియజేసుకుంటున్నాము. ఆదివారం రోజు కౌన్సిల్ సమావేశాలు కానీ ఎలాంటి వ్యవహారాలు కూడా జరపకూడదు. అలాంటి అతిక్రమించి ఈరోజు ఒక కౌన్సిల్ సమావేశం జరపడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి దాని మీద మేము వ్యతిరేకిస్తూ
ఒక అర్జీని కమిషనర్ గారికి సమర్పించడం అయింది. అదేవిధంగా కావలి మున్సిపల్ చైర్పర్సన్ గారి వివాదం ఒకటి కోర్టులో జరుగుతూ ఉంది. దాని మీద ఒక జీవోని ఒకటి హైకోర్టు వారు ఇవ్వడం జరిగింది. దాంట్లో కమిషనర్ గారిని పార్టీగా చేరుస్తూ ఈ చైర్మన్ వివాదం అయిన తర్వాత దాకా కూడా ఎలాంటి సమావేశాలు జరపకూడదని ఒక మెమో ఒకటి ఇచ్చున్నారు. దాని మీద కమిషనర్ గారు సంజాయిషి తెలుపుకొని ఫర్దర్ ఆర్డర్ మీద మీటింగ్ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తోడు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు అసెంబ్లీలో ఉన్నారు కనుక అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఎలాంటి సమావేశాలు కూడా ఈ కౌన్సిల్ సమావేశాలు ఇక్కడ జరపకూడదు. వారి అనుమతితో ఈ కౌన్సిల్ అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత జరుపుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ విషయాన్ని కూడా కమిషనర్ గారికి తెలియపరిచాము. కాబట్టి వారు ఇవన్నిటి మీద ఆలోచించి ఇవన్నీ పరిశీలించి రేపు జరగబోయే మీటింగ్కి వాయిదా వేయాల్సిందిగా కోరుచూ ఉన్నాము. ఆ విధంగా ఏదైనా జరిపితే కోర్టు ధిక్కారణ కేసు కింద అది కూడా మేమంతా దాన్ని టేకప్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ వెంట ఉండి ఈ కావలి పట్టణానికి అభివృద్ధి పథకంలో కానీ అన్నిటికీ జరపడానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ ఉంటుందని కావలి పట్టణ ప్రజలు గమనించవలసిందిగా కోరుచూ ఉన్నాం.